శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎటువంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జనవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఈ జనవరి నెలలో వృషభ రాశి వాళ్ళకి గ్రహాల సంచారం మధ్యమంగా ఉంది. కొద్దిగా అనుకూల ఫలితాలు, కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో అత్యుత్తమ స్థాయిలో అభివృద్ధి సాధించడానికి ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. దానివల్ల అలసటకు లోనవుతూ ఉంటారు. ఆ అలసట, శ్రమ తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. స్థాన మార్పులు కనిపిస్తున్నాయి. స్థానచలనం ఉంది. అంటే ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి చదువుకోవటానికి, లేదా వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవటానికి జనవరి నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గృహ మార్పులు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు ఉంటున్నటువంటి ఇంటిని విడిచిపెట్టి వేరే ఇంటికి వెళ్ళి నివాసం ఏర్పాటు చేసుకోవటానికి కూడా జనవరి నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రయాణాల పరంగా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. నూతన వస్తు లాభం ఉంటుంది. కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వస్త్ర ప్రాప్తి యోగం కూడా ఉంది. దాంతోపాటుగా మీ మిత్రులను కలుసుకుంటారు, బంధువులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. అలాగే మాసాంతంలో మాత్రం ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి మాసాంతంలో కొద్దిగా ఆందోళన ఉన్నప్పటికీ మనోధైర్యంతో, చాకచక్యంతో ఆ ఆందోళన అధిగమించగలుగుతారు. అలాగే కుటుంబ పరంగా కూడా మాసాంతంలో ఒక చిన్న విషయంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ మీ సమయస్ఫూర్తితో ఆ ఇబ్బందులను అధిగమిస్తారు. నెల మొత్తం కూడా విద్యార్థులకు బాగుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా వ్యాపారం సాగుతూ ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా బలం చాలా ఎక్కువగా ఉంది. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 5, 8, 12, 14, 19, 23, 30. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు 1, 3, 10, 12, 19, 23, 28, 30. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అప్పుడు నెల మొత్తం కూడా విశేషంగా యోగదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకున్న ప్రధానమైన సమస్య కంటక శని దోషం. శని వృత్తిపరంగా కొద్దిగా ముళ్ళులాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దానివల్లే అలసట, శ్రమ అన్నీ ఉంటాయి. కాబట్టి కంటక శని దోషం పోవటానికి ప్రతిరోజు వృషభ రాశి వాళ్ళు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవటం. ఈ నెలలో శనివారాలు దశరథ శని స్తోత్రాన్ని చదవటం లేదా వినటం. శనివారం శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవటం, లేదా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు శనివారం పూట చేయటం ద్వారా నెల మొత్తం ఇంకా అద్భుతమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.